నమస్కారం అండి. 9వ తారీఖున లైలా ఈవెంట్లో క్యారెక్టర్ చేసే సినిమాలో కమెడియన్స్ కాబట్టి మనం సరదాగా అది ఏ పార్టీని ఉద్దేశించింది కాదు. పార్టీది మాట్లాడాలంటే పొలిటికల్ వేదికలు సపరేట్ ఉంటాయి. నేను మాట్లాడిన వేదికలు కాదు, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను. దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సినిమా పక్కన పెడదాం. బూతులు ఇంట్లో వాళ్ళ మీద, చనిపోయిన తల్లి మీద అసహ్యకరమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా మాటలు మాట్లాడి వేరే చోట ఉన్నారు. దగ్గరుండి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని స్టిల్ హాస్పిటల్ బెడ్ నుంచి వస్తున్నారు. ఇదేనా మీ పార్టీ నాయకుడు? తల్లిని తిట్టండి, పిల్లాన్ని తిట్టండి, చెల్లిని తిట్టండి, ఇవి నేర్పారా మీకు? అంత ఎవరో పులివెందల వైఎస్ఆర్సీపీ పులివెందల వైఎస్ఆర్సీపీ యూత్ అంటే ఒక అతను, ఇంకొక అతను అనిల్ పేరు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. అది దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా వేస్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. ఇప్పుడు నేను చూడొద్దు సినిమా అంటే మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడా. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇదేందుకు మధ్యలో? సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా నేను డెఫర్మేషన్ సూట్ వేస్తాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. ఇప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నావు అనుకో, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అంటారు. 11 అంటే మీకు ఎందుకంత ఒడుగు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడా. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. ఇలాగా చిల్లర రాజకీయాలు చేయకండి. నా ఆరోగ్యానికి, నా వ్యక్తిగత ఇమేజ్ని మేము కమెడియన్గా ఆయన నెంబర్ ఇది.